హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ ఫ్యామ్ జామ్ విత్ మిరాకిల్ మిన్ని. అమ్మగారు ఎక్కడికి బయలుదేరిందా అనుకుంటున్నారా? నాకు తోడొస్తుంది. ఎక్కడికంటే మ్యాక్ ప్రో సెలూన్కి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ది. ఎక్కడ ఉండిద్దంటే బందర్ రోడ్, మురళీ ఫార్చ్యూన్ ఉంది కదా, మెయిన్ గేట్కి ఆపోజిట్లో రైట్ సైడ్ సెకండ్ బిల్డింగ్. ఇప్పుడు నా హెయిర్ కట్ చూసాక ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయాలనుకుంటారు. అంత బాగుంది, లుక్కే చేంజ్ అయిపోయింది హెయిర్ కట్ చేయించుకున్నాక. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను ఐబ్రోస్ చేయించుకుందాం అనుకున్నా. చాలా డేస్ అయిపోయింది, ఈ మధ్య బిజీ అయిపోయి అసలుకే కుదరట్లేదు. నేను ఎప్పుడైనా ఓన్లీ ఎక్స్ట్రాస్ తీయించుకుంటాను, అది కూడా థిక్గా ఉండాలి నాకు ఐబ్రో. ఇది మా మమ్మీకి ఏం చేసేస్తున్నారా అని అంతే చూస్తుంది. రిమోట్లో వస్తుంది. ఐబ్రోస్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్తాను, ఓన్లీ ఎక్స్ట్రాస్ తీయండి, సన్నగా చేయొద్దు, థిక్గా కావాలి అని. బ్యూటీ సర్వీసెస్ ఎక్కడైనా చేయించుకుంటాం కానీ ఐబ్రోస్ అంత త్వరగా ఎవరి చేతిలో పెట్టము. ఎందుకంటే అవి పాడైనాయి అంటే ఫేస్ అంతా చేంజ్ అయిపోతుంది. అదే మంచిగా చేయిస్తే ఫేస్ అంతా క్లీన్ అయిపోయి ఎంత లుక్ వచ్చినట్టు ఉండిదో, ఐబ్రోస్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక. కొంతమంది మన రెగ్యులర్ ఐబ్రో షేప్నే మార్చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేసేది. బట్ దీన్ని చాలా బాగా చేసింది. మమ్మీకి ఏం చేస్తున్నారు? రాత్రి దీన్ని పట్టుకోరా. ఇటు కమెంట్ సైడ్. చెల్లె లోపల ఉండు. నేను సండే వెళ్ళాను, చాలా రష్ ఉంది. నాకు హెయిర్ కట్ అంతా అయ్యేపాటికే 1.5 hours పట్టేసింది. సో మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ప్రీ బుకింగ్ చేసుకొని వెళ్ళండి, చాలా మంది ఉన్నారు. మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఉండిద్ది. సర్వీస్ అయితే మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. మంచిగా దేనికి దానికి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ఏరియా అని, పెడిక్యూర్ చేయడానికి, మ్యానిక్యూర్కి మంచిగా రిలాక్స్ అయిపోవచ్చు. బాడీలో స్ట్రెస్ అంతా పోయిద్ది. ఆంటీ నాకు బాగా తెలుసు, జాహ్నవి నాకు 10th క్లాస్ ఫ్రెండ్, వాళ్ళ మదర్ది ఈ సెలూన్. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు కానీ నాకు కుదరట్లేదు. సో కొంచెం ఇప్పుడు నాకు కూడా కాస్త హెయిర్ కట్ చేయించుకొని ఐబ్రోస్ చేయించుకుందామని వచ్చాను. సో ఇది ట్రీట్మెంట్ ఏరియా, మంచిగా సెపరేట్గా ఉంది. పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హెయిర్ కట్ స్టార్ట్. యాక్చువల్లీ నా హెయిర్ మంచిగానే ఉంది, బట్ షేప్ అవుట్ అయ్యింది కొంచెం. వాల్యూమ్ కానీ అంతా బాగానే ఉంది. హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అయింది. బట్ మనం ఎప్పుడైతే షేప్ అవుట్ అయినప్పుడు లైట్గా ట్రిమ్ చేయించుకోమో అప్పుడు ఏమయ్యిద్దంటే హెయిర్ కొంచెం చిక్కు పడిపోయినట్టు ఉండిద్ది. నేను ఎక్కువ లీవ్ చేస్తాను కాబట్టి ఫ్రీక్వెంట్గా 3 monthsకి కానీ 6 monthsకి కానీ హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటాను. అప్పుడు ఏంటంటే హెయిర్ మంచిగా గ్రో అయ్యిద్ది. అండ్ ఎక్కడన్నా కొంచెం డ్యామేజ్డ్ హెయిర్ ఉంటే అది కూడా మొత్తం పోయిద్ది. అది కూడా ఎక్కువ లేయర్స్ తీయించుకోను. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ మీడియం లేయర్స్ వాల్యూమ్ ఉండేటట్టు చేయించుకుంటాను. మళ్ళీ పుసుక్కున హెయిర్ పెరగలేదనుకోండి, ఉన్నది పోయి ఉంచుకుంది పోయింది అంటారు కదా, అలా అయిపోయింది పరిస్థితి. ఏ మాటకు ఆ మాట హెయిర్ కట్ ఏమో కానీ హెడ్ మసాజ్ ఉండిద్ది, అబ్బా హెవెనే. ఇంకా నాకు తెలిసి చాలా మంది హెయిర్ కట్ కన్నా ఆ ముందు చేసే హెయిర్ మసాజ్కి, ఆయిల్ మసాజ్కి, వీటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ ఇంకా ప్యాకేజెస్ కూడా ఉన్నాయి అండ్ స్టూడెంట్స్కి చాలా ఆఫర్స్ ఉన్నాయంట. మీకు అన్నీ డీటెయిల్డ్గా తెలియాలంటే నేను పైన నెంబర్ చూపిస్తున్నాను కదా, వాళ్ళకి కాల్ చేసి మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, హెయిర్ కట్ ఆర్ ఫేషియల్స్ ఏవైనా అన్నీ వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళకి ప్యాకేజెస్ తీసుకుంటే మంచిగా యూజ్ అవుతాయి కూడా. అండ్ తిను హెయిర్ మసాజ్ కూడా ఎంత బాగా చేశా అంటే ఏదో చేసేసాము అయిపోయింది అన్నట్టు కాకుండా చాలాసేపు మంచిగా ప్రెషర్ పాయింట్స్ వాళ్ళు హెడ్ దగ్గర కరెక్ట్గా అప్లై చేస్తే మనకు కూడా చేసినప్పుడు కొంచెం మంచి సాటిస్ఫాక్షన్ ఉండిద్ది, రిలాక్సింగ్గా ఉండిద్ది. కాసేపు చేయించుకున్నా కానీ
మా మిన్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది మా మమ్మీకి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అని. అమ్మాయిలు ఎంతే కదా, ఏదన్నా చేస్తుంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్టో. మిన్నీకి ఇంకా మొక్క అవ్వలేదు, లేకపోతే దానికి కూడా మంచి హెయిర్ కట్ చేయించేదాన్ని. పుట్టెంటుకలు తీసేదాకా ఇప్పుడు ఇంకా మేమేం చేయడానికి లేదు. మా మిన్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. దాన్ని నేను ఎందుకు ఎక్కువ బయటికి తీసుకొస్తానంటే బయటే చాలా హ్యాపీగా ఉండిద్ది, అందుకే ఎక్కడికన్నా వచ్చినప్పుడు మిస్ కాకుండా తీసుకొస్తాను. ఇంకా హెయిర్ వాష్ చేశాక హెయిర్ కట్ చేస్తారు కదా, నేను యాక్చువల్గా ఇలా పర్టికులర్ హెయిర్ కట్ కావాలని అసలు ఏం చెప్పలేదు. జస్ట్ వాల్యూమ్ ఉండాలి, లెంత్ తగ్గకూడదు, లైట్గా ట్రిమ్ చేయండి అని చెప్పాను. లాస్ట్లో అవుట్పుట్ ఉండేది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. సేమ్ నేను చెప్పినట్టే చేశారు. కొన్ని సలూన్స్లో ఏంటంటే మనం ఎంత చెప్పినా కానీ బాగా షార్ట్ చేసేసి ఎక్కువ లేయర్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే ఫస్ట్ హెయిర్ వాష్ అయ్యేదాకా బాగానే ఉండిద్ది, ఆ తర్వాత థిన్గా అయిపోయినట్టు ఉండిద్ది. బట్ ఇప్పుడు చూడండి లాస్ట్కి నాకు ఏమయ్యిద్ది అనేది హెయిర్ కట్. మిన్నీ ఫస్ట్ టైం చాలాసేపు నా ఒళ్ళో కూర్చొని కాస్త కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. అప్పటికే చాలా తిరిగింది, అలసిపోయినట్టుంది. నెయిల్ పాలిష్లు అవి ఇవి ఉంటాయి కదా, వాటితో ఆడుకుంటూ ఉంది. ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి తనని హెయిర్ ఫాల్కి మంచి షాంపూ చెప్పండి అని అడిగాను. ఒక్కటే మాట అన్నారు, షాంపూస్కి కండిషనర్స్కి రాదు, మనం ఫుడ్ ఇంటేక్ తీసుకుంటాం కదా దాని మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది అని చెప్పి. అది నిజమే, నాకు కూడా తెలుసు అనుకోండి. హెయిర్ కట్ అయ్యాక హెయిర్ బ్లో డ్రై చేస్తారు కదా, నార్మల్గా నాకు సెట్టింగ్ అవసరం లేదన్నాను, ఎందుకంటే ఇప్పుడు ఏం ఫంక్షన్స్ లేవు కదా. బట్ వాళ్ళు లేదు చేయాల్సిందే అని చెప్పి చాలా బాగా చేశారు. తిన పేరు శివ. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు, అంటే నేను చేయించుకున్నాను కాబట్టి దీన్ని చాలా బాగా చేశారని చెప్తున్నాను. అక్కడ అందరూ బాగానే చేస్తారు. నాకు తిన్న సర్వీస్ బాగా నచ్చింది. నిజంగానే ఎంత హెయిర్ కట్ చేసినా కానీ బ్లో డ్రై చేస్తేనే ఆ లుక్ తెలిసిద్ది, బాగుండిద్ది కూడా. అండ్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటే ఇంకా చాలా డేస్ కూడా ఉండిద్ది. నేను కూడా ఎక్కువ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ కన్నా మంచిగా ఇలా సలూన్స్కి వెళ్ళి బ్లో డ్రై చేయించేసుకుంటాను. 1 వీక్ దాకా నాకు మంచిగా ఉండిద్ది, నెక్స్ట్ హెయిర్ వాష్ అయ్యేదాకా. మా మిన్నీకి ఇంకా బోర్ కొట్టేస్తుంది, చాలాసేపు అయింది కదా, ఇంకొకే ప్లేస్లో పిల్లలు ఇంతసేపు ఉండాలంటే కష్టం కదా. బ్లో డ్రై అదంతా అయిపోయాక పక్కనే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం ఏదైనా స్టార్టర్స్ లాగా తిందాం అనుకున్నాం. చూడాలి ఏమన్నా ఉంటాయో లేవో. బ్లో డ్రైలో కూడా హీట్ది ఉండిద్ది, కొంచెం కూల్ది కూడా ఉండిద్ది. బట్ హీట్ది బ్లో డ్రై చేస్తేనే చాలాసేపు ఉండిద్దంట, సో అందుకనే ఎక్కువ అదే చేస్తారు. అండ్ నన్ను అడిగారు స్ట్రైట్నింగ్ అంటే స్ట్రైట్గా కావాలా లేదా కర్ల్స్ తిప్పినా అంటే నేనే వేవ్స్ లాగా వచ్చేటట్టు పెట్టమన్నాను. సో ఫైనల్లీ ఆఫ్టర్ 1.5 hours హెయిర్ వాష్ అండ్ హెయిర్ కట్ మొత్తం సెట్టింగ్ పెట్టాక ఎంత బాగుందో చూసారా. ఆ లేయర్స్ మరీ ఫెదర్ లాగా ఇచ్చేయలేదు, వాల్యూము తగ్గలేదు, అండ్ ఎంత మంచిగా కనిపిస్తుందంటే ఫేస్ లుక్ కూడా చాలా చేంజ్ అయింది. నాకైతే బాగా నచ్చింది. నా హెయిర్ కట్ ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కూడా పైన నెంబర్ చూపిస్తున్నాను కదా, కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివ గారు మంచి హెయిర్ కట్ ఇచ్చినందుకు. అండ్ ఆ తర్వాత మా బుజ్జి మిన్ని నా కోసం ఇంతసేపు వెయిట్ చేసింది కదా, మన ఫ్రెండ్స్కి ట్రీట్ ఇవ్వాలి కదా, అందులో నా బుజ్జి ఫ్రెండ్ నా కోసం ఓపిక్గా అంతసేపు కూర్చుందంటే గ్రేటే. సో మాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చాడు. సో కొంచెం ఏదన్నా స్నాక్స్ లాగా తిందామని వచ్చాము. ఇది పేరేంటో మర్చిపోయాను నేను, బందర్ రోడ్లోనే ఇది కూడా. మదర్స్ పని ఏంటంటే కిచెన్ ఎంగేజ్ చేయాలి అక్కడున్న బొమ్మలతో. సో వాటిని నేను తీసుకొచ్చి పెడతంటే అది పడేసి అదేదో సంతోషంగా ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ దాని పేరు టేస్టీ అనుకుంటా, వెనకాల చూశాను. ఎక్కువ ఆర్డర్ చేసుకోలేదు. బనానా బూ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ 2 బాగున్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ బై మిస్టేక్ నేను ఒరిజినల్ చెప్పకుండా మసాలా చెప్పాను, అందుకనే టిష్యూస్లో తుడిసి మిన్నీకి ఇస్తున్నాను. ఇప్పుడు మనం అది ఇవ్వలేదంటే మనల్ని కూడా తినేదు, అదే ఇస్తే ఒక 2 తిని ఆగిపోయింది. వేడుకున్నట్టుందక్క.
మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ నేను క్యారీ చేసేది వైప్స్ ఒకటి ఖచ్చితంగా క్యారీ చేస్తాను అండ్ ఒక సెట్ ఆఫ్ బట్టలు పెట్టుకుంటాను. ఇంకా డైపర్ ష్యూర్గా ఉండిద్ది నా హ్యాండ్ బ్యాగ్లో, ఎందుకంటే ఎప్పుడు కిడ్స్ ఎలా ఉంటారో తెలియదు కదా. వైప్స్ అయితే ష్యూర్గా యూజ్ అవుతాయి మనకి, ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి ఆగం చేస్తూనే ఉంటారు, మనం అరవలేం కదా. వాటర్ కూడా కంపల్సరీ క్యారీ చేస్తాను. మిన్నీ లాంగ్ వ్లాగ్ పెట్టమని చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా. ఈ వ్లాగ్లో కొంచెం ఎక్కువే కనిపించింది అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ పెడదామని ట్రై చేస్తున్నాను, బట్ టైం కుదరట్లేదు. స్టిల్ నేను ట్రై చేస్తాను పెట్టడానికి. ఇదే మా మదర్ అండ్ డాటర్ తిరుగుడు. మంచిగా హెయిర్ కట్ చేయించుకొని కొంచెం తినేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.